ఉండి అరే తట్లు కొడుతుండ్రు తట్లు అని అన్నారు. తట్లు కొడుతుండ్రంటే అరే పెద్దకాపు ముద్రగడ పద్మనాభం సార్ మళ్ళా ఉద్యమం షురువు చేసినట్టున్నాడు. ఆయననే కదా తట్టు కొట్టేది. ఇక ఆంధ్ర అంతటా తట్ల ఉద్యమం సురువైనట్టే అనుకున్నా. కానీ టీవీ మీద నజరేసినాక తెలిసింది అస్సలు సంగతి. పద్మనాభం సార్ లేడు, కాపన్నలు లేరు, కానీ తట్ల సప్పుడైతే జోరుగిన పడ్డది. ఏం చేస్తాం, ఎవరు గిన్నెల సప్పుడు చేసినా మనకి ఇళ్ళ గుర్తుకొస్తారు. మరి అప్పట్లో చిన్న గొట్టిండ్రా తట్లు. షౌలు గిల్లు అంటానే రాపుండ్రి, తట్ల సప్పుడే చేయబడితిరి. ఇంకా నినాదాలెందుకో ఎవరికేమర్థమైతాయని గీ అక్క కొత్త గిన్నె తెచ్చినట్టున్నది కదా. సొట్టవయ్యేదాకా కొట్టి ఇడిచిపెట్టేటట్టుంది పో. అందరి తట్లు కొత్తగానే ఉన్నాయి. అర్థమయ్యే ఉంటది, వీళ్ళంతా చెయ్యి గుర్తోళ్ళు. మోడీ సారు నోట్లు రద్దు చేసి తప్పు చేసిండని సడక్ల మీదకొచ్చి సాటింపేస్తుండ్రన్నట్టు. ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రంలల్లా జోరుగా ర్యాలీలు తీసిండ్రు తట్టు కొట్టుకుంటా. అయినా అయిపోయిన పెళ్లికి డప్పులు కొట్టినట్టు ఇప్పుడు తట్లు కొడితే ఏమొస్తుందో.